ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల నిర్వధిక సమ్మె కొనసాగుతోంది. విశాఖలో గత 39 రోజులుగా సమ్మెను అంగన్వాడీలు కొనసాగిస్తున్నారు. తమ సమ్మెకు ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణను చేపట్టారు. అదేవిధంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ చేశారు. సీఎం జగన్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. డిమాండ్స్ ను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ కార్మిక సంఘాల నేతలు వారికి మద్దతుగా నిలిచారు. నిలువెత్తు విగ్రహమైన చాలా పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలైన ఒక్కటైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి పొందిపుచ్చుకునేట్లయితే అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు చేయరు. అంగన్వాడీ అందరూ మహిళలందరూ కూడా సమానత్వం కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఉంది. అయినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అంగన్వాడీల మహిళల్లా కనిపించట్లేదు. ఆయనకి ఈ రోజుకి కూడా 39 రోజులు గడిచిన అంగన్వాడీలకి వేతనాల పెంపుదల మీద మాట్లాడట్లేదు. సమ్మెనైతే విరమించము, మా వేతనాలు పెంచే వరకు కూడా సమ్మెనైతే ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.